ప్రస్తుతం మనం బిగ్ టీవీ ద్వారా ఎస్ఐ సుబ్బారావు గారిని అలాగే టీ స్టాల్ ఏదైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను తీసుకొచ్చి ఆ హెడ్ లైట్ పగిలిపోయిన దానికి దారంతో కట్టాడు, వెంటనే ఊడిపోయింది, మీరు ఉండండి సార్ అని చెప్పాడు. ఆ టీ స్టాల్లో టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చే లోపే ఆయన వేగంగా వెళ్ళిపోయాడని చెప్పి కూడా టీ స్టాల్ అతను చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ఏదైతే ప్రవీణ్ సంబంధించిన అనుమానాస్పది ప్రస్తుతం అయితే అది యాక్సిడెంట్కి కారణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో ఈ అంశానికి సంబంధించి కూడా ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది ఏంటి సార్, అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను పాయింట్లో ఉన్నానండి. పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు. పడిపోయేటప్పటికి పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. Incoming call from Kalyan Katavaram identified by Truecaller. పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్క్లో కూర్చున్నాడు. పార్కులో కూర్చునేటప్పుడు అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతామన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామంటే టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్తేప్పుడు ఇంతలోగా వాటర్ అతను కాడ వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎదరికెళ్ళి మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి. ఇంతలోగా అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడండి. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికే పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదర చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. సార్ ఏంటి సార్ అప్పుడు మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి. అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకున్నానండి. అంటే మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అతను అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి. సైలెంట్గా కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి అనుకున్నాను అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి నేను. ఎన్ని గంటలు మీరు అక్కడ చూసారు, ఎంతసేపు ఇక్కడ? అక్కడ 5:20కి జరిగిందండి. 5:20 జరిగిన తర్వాత ఇక్కడ 10 నిమిషాలకు వచ్చి కూర్చున్నాడండి. ఆ తర్వాత 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. మీరు అడిగారా ఎవరండి మీరు, ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన్ని? ఎవరండి ఆయన? మీరు వివరాలు ఏమన్నా అడిగారా? మేము అడగలేదండి. మేము వివరాలు అడగల. ఎక్కడి నుంచి వస్తున్నానంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాడండి. ఇంకేం చెప్పలేదు సార్. నేను అడగలేదు ఆయన. నేను పలానా పాస్టర్ పలానా ఏం మాకేం చెప్పలేదు సార్. మీకు తర్వాత ఐడెంటిఫికేషన్ అయిందా పాస్టర్ని? ఆ తర్వాత నిన్న క్రైమ్ వాళ్ళు వచ్చి అడిగారండి ఏంటని. ఏమనండి మొన్న 24వ తారీఖున 5 గంటల 20 నిమిషాలకి యాక్సిడెంట్ అయిందండి. అంటే యాక్సిడెంట్ అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. పడిపోతే పబ్లిక్ పక్కన కూర్చోబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అతనే వచ్చాడు ఇక్కడికి. ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పాట దగ్గర కూర్చున్నాడు. 2-3 గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం కడుక్కుని టీ తాగితే మేము ఈ బాగోలేదు కదా, లైట్ లేదు, ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అదొకటి ఎక్కడైనా రిపేర్ చేసుకోండి అని చెప్పానండి. ఆ తర్వాత వాటర్ అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను రిపేర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్తాడు అని చెప్పామండి. వాటర్ వచ్చేదాకా ఉన్నాడు, వెళ్ళిపోయాడు సార్? ఉన్నాడు. వాటర్ అతను కట్టాడండి. అతనే కట్టాడు. నుంచున్న అతనేనండి. ఇది అక్కడెక్కడ కూర్చున్నాడు? ఎదరండి చిన్న ఈ డివైడర్ ఉందిగా, డివైడర్ మీద కూర్చున్నాడు అండి. ఈ డివైడర్ మీద కూర్చున్నాడు. అలాగే ఈ డివైడర్ మీద కూర్చున్న తర్వాత
అక్కడ చాలాసేపు కూర్చున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పిన ప్రకారం కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్యలో కూర్చోబెట్టిన తర్వాత సాయంత్రం దాదాపుగా 8 గంటల వైపు, అంటే దాదాపుగా 2:30 నుంచి 3 గంటల సమయం ఈ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత టీ స్టాల్కి సంబంధించిన వ్యక్తిని పిలిచి ఎస్ఐ గారు అసలు ఏంటి, అతను లైట్ పగిలింది ఏమన్నా కట్టవయా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత వెంటనే అతనికి సంబంధించి కూడా తాడు తీసుకొచ్చి కట్టినట్టున్నాడు. ప్రస్తుతం అసలు ఆ టీ స్టాల్కి సంబంధించి అమరావతి టీ టిఫిన్ ఉంది. ఏంటి అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది సార్? మేబీ 7:30 to 8 o'clock అవుతుంది, అంత టైం నాకు ఐడియా లేదు. సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చున్నాడు. షర్ట్ మొత్తం మట్టి అంటుంది, మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో అక్కడికి వచ్చున్నాడు. సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు. సరే వాటర్ ఇచ్చినాను, మొహం కడుక్కున్నాడు. కొంచెం టీ కావాలి, హెడేక్గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను, తాగినాడు. 2 సిప్పులు తాగి అక్కడ వేసినాడు. బాగా నీరసంగా ఉన్నాడు అనమాట. సరే ఎస్ఐ గారు పట్టుకుని ఇలా వచ్చాడు అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేను కూడా వచ్చాను సారమ్మటి. అదే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతను హెల్మెట్ కట్టాను. పగిలింది డోమ్, మొత్తం లైట్ డోమ్ పగిలింది. కడితే అవ్వలేదు. ఒక ఇనుప సొమ్ము కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. నేను ఇటు నా షాపులో ఏమైనా ఉందేమో చూడటానికి వచ్చినాను. ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు. 5 సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు. ఒక 35 minutes ఇక్కడే ఉన్నాడు. మేబీ మేము వచ్చినప్పుడు చెప్తున్నాం, వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళాలని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. మీరు తాడు కట్టారా, లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయింది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటుంది కదా, ఇలాంటి డోమ్ ఉంది, బుల్లెట్ది, రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము. 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా వంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు, నేను న్యూస్లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను, అది అంతే సార్ జరిగింది. సార్ ఇక్కడ అడిగారు సార్, ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు సార్ వాళ్ళు వచ్చి, ఏం జరిగింది సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పాను. సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటూ తీసుకురావటం అన్నీ చూశారు. జరిగింది ఇదే సార్, 8:30 లోపు అంతే అవుతుంది సార్ టైము. అంటే మీరు అతను ఎవరు ఏడింటి అడిగారు? మేము అడగలేదు. MH అదే వేరే స్టేట్కి సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకోండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, నేను మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా Do you think your lover is cheating on you? Do you suspect he's talking to others on WhatsApp? Download Dogsit. ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీద మాట్లాడాము. ఇంకంతే సార్, వెళ్ళిపోయారు. స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు, ఇలా రౌండ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు ఆయన? ఒక 4 hours 3 hours ఉన్నాడు సార్. అక్కడ 2 hours పడుకున్నారు. ఫుల్గా మట్టి ఉంది. దెబ్బలైతే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీశారు, అప్పుడు దాకా మాస్క్ ఉంది. ఇప్పుడు తర్వాత గుర్తుపెట్టాను సార్, ఆ బండి గుర్తుపట్టాను, అతన్ని గుర్తుపట్టలేదు. బండి ఆ హెల్మెట్ ని గుర్తుపట్టాను. ఆ వీడియోలు యూట్యూబ్ లో చూశాను, అప్పుడు గుర్తుపట్టాను సార్. అతని కండిషన్ ఎట్లా ఉంది నీతో మాట్లాడేటప్పుడు? అసలు నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం. సో ఇది అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు వీటన్నిటికి సంబంధించి సో మొత్తం మీద చూసుకుంటే ఈ సీసీ కెమెరాలని బేస్ చేసుకొని మొత్తం మీద ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన ఒక ఆయన జరిగిన ప్రమాదానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు మరోసారి పగడాల ప్రవీణ్ గారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే క్రైస్తవ సమాజంలో ఈ విషయమై దుఃఖము చెందుతున్నటువంటి, కలత చెందుతున్నటువంటి నా తోటి జత పని వారికి కానీ, వారి చర్చెస్కి కానీ, మరి కొలీగ్స్కి కానీ, మిత్రులకు కానీ నేను నా సానుభూతిని తెలియపరుస్తూ, విశ్వాసంగాను ధైర్యంగాను నిరీక్షణ కలిగి ఉండండి, దిగులు చెందకండి, ధైర్యం తెచ్చుకోండి అని ప్రేమతో మరోసారి హెచ్చరిస్తున్నాను. సరే, రాత్రికాల సమయంలో సుమారుగా 7-8 గంటల టైంలో RTV నుండి ఒక CCTV ఫుటేజ్ను రిలీజ్ చేశారండి.
ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీకే అనిపిస్తోంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అది పాస్టర్ ప్రవీణ్ గా చెప్తున్న సీసీ ఫుటేజ్కి సంబంధించి ఏం జరుగుతోంది, చాలా కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రిమెంబర్, ఆ ఘటనకు సంబంధించి విజువల్, ఆ టైమింగ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. 24/3/2025 24/3/2025 రాత్రి 10:10 అంటే గుర్తుపెట్టుకోండి, ఘటన 11:41 ప్రాంతంలో జరిగిందంటూ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు రిలీజ్ చేశారు. ఆ ఫుటేజ్లో 11:41-42 ఆ టైం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు ఈ ఫుటేజ్ చాలా కీలకంగా మారబోతోంది. అది ఎంతవరకు వాస్తవం అన్నది పక్కన పెడదాము. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మరి ప్రవీణ్ గారు ఒక మద్యము షాపుకు వచ్చి ఆయన మద్యం అనేటువంటిది కొనుగోలు చేశాడని, ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనకి కనబడతా ఉంది. క్రీస్తు విజయం ఛానల్ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా తమ్ముడు తనవాడైన ధర్మం మాట్లాడే ఏకైక ఛానల్ క్రీస్తు విజయం ఛానల్ అన్నది మీ అందరికీ తెలిసిందే. ఎవరు ఎలాంటి వారో ప్రభు చూస్తున్నాడు. పైకి ఒక రకంగా మాట్లాడి నటిస్తావు, నీ అంతరంగంలో ఉన్నటువంటిదంతా కూడా ప్రభువుకు తెలుసు. అంతా మోసమే, అంత వేషధారణే, అంత డబ్బాసే, నీ హృదయం అంతా డబ్బాసే. ఎవడైనా బిల్డింగుల మీద కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టుకున్నవాడు నా పిల్లలకి లోదుస్తులు నేను కొనలేకపోతున్నానని ఎవడైనా పోస్ట్ పెడతాడండి? ఏ బుద్ధున్నోడైనా? అదేమంటే నాకు ఇప్పుడు వీడియోలు మాట్లాడతా నా మనసు ఎంతో నలిగిపోతుంది, నాకు సరిగ్గా ఆరోగ్యం కూడా లేదు, మళ్ళీ మధ్య మధ్యలో ఈ టిప్స్ అనమాట. ఎందుకు? డబ్బులు పంపిస్తారని. స్వయంగా ఒకళ్ళు నాకు ఫోన్ చేసి ఇదే మాట్లాడారండి, అప్పటిదాకా నాకు తెలియదు ఈ విషయం. సో కాబట్టి ఇలాంటి ట్రిక్స్, చీప్ ట్రిక్స్ ప్రయోగించబాక వికేఆర్, నువ్వు కాస్తంత నోరు మూసుకొని జాగ్రత్తగా అట్లా కూర్చో, నీ పనేదో నువ్వు చేసుకో, లేదా సదాభిప్రాయాన్ని వ్యక్తపరచు, వెయిట్ చేద్దామని ప్రజలను ఓదార్చు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. ఇది నేను ప్రేమతో మరొకసారి నేను హెచ్చరిస్తున్నా. అర్థమైందా? ఎవరో పిలిచారు, ప్రేమతో పిలిచారు, నటించారు, రెప్పించారు, చంపేశారు. ఏం టైటిల్స్ ఇవి? అసలు ముందు పోలీసులు నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న గొడవలు చాలే, ఇంకా గొడవలు రేగుతాయని వాళ్ళు శాంతియుతంగా ఆగుతున్నారు. నీ వీడియోలు చూస్తున్నారు. చూస్తలేదు అనుకుంటున్నావా? ప్రతి వీడియోని ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రతి వీడియో ఫుటేజ్ని వాళ్ళు చూస్తున్నారు. డబ్బు సంపాదన కోసం, ప్రజలను ఆకట్టుకోవటం కోసం, అభిమానులు పెంచుకోవటం కోసం, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం ఇట్లాంటి పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి క్రైస్తవుల మనోభావాలతో ఆడుకోవద్దు. వికేఆర్ నీకే నీ చెప్తుంది. తర్వాత ఏదైనా ఉంటే స్ట్రైట్గా దాన్ని ప్రజల ముందుకు తీసుకురా. ఒకవేళ చెప్పాలనుకుంటే స్ట్రైట్గా, మళ్ళీ దానికి ఒక 4-5 వీడియోలు చేయటం, 1,00,000-2 లక్షలు చూడటం, మళ్ళీ వీడియో దాన్ని సాగదీయటం, మళ్ళీ చేయటం, మళ్ళీ 1,00,000-2 లక్షలకి వెళ్తుంది, మళ్ళీ సాగదీస్తాడు, 1,00,000-2 లక్షలకి వెళ్తా. మీ ప్రజలు పిచ్చోళ్ళు కదా, ఏంటో 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 చెప్తాడని చూసుకుంటూ వస్తుంది. ఆయన చీప్ ట్రిక్స్ అని ఇప్పటికిప్పుడు చాలామందికి అర్థమవుతుంది. ఆ మోసం ఏంటో బయటకు చెప్పు. లేదా అసలు మోసగాళ్ళతో నువ్వు కూడా ఏమైనా హస్తం కలిపావా? నాకు అనుమానంగా ఉంది నీ మీద కూడా. ఎవరో క్రైస్తవులే కావాలని, అసలు ఎవరైనా క్రైస్తవులు కావాలని ప్లాన్ వేసి స్నేహంతో నటించి చంపుతారా? క్రైస్తవుల మీద రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఒక విధంగా ఇది క్రైస్తవుల మీదకే నెట్టేసేటట్టుగా ఉన్నావు నువ్వు. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే సరే, అది దేవునికి తెలియాలి. హత్య చేస్తే పోలీసులు తీర్పులు వస్తాయి, కొంచెం వెయిట్ చేయాలి. లేదంటే నమ్మించారు అంటే ఆయన ఎట్లా నమ్ముతాడు? క్రైస్తవులు అయితేనే ఆయన నమ్మేది. నమ్మించారు, స్నేహితులాగా నటించారు అంటే హిందువులతో ఎవరు ఆయన స్నేహంగా ఉండడు కదా. కేవలం ఒక మీటింగ్కి రావాలంటే, ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే నమ్మించారంటే క్రైస్తవులే. అంటే క్రైస్తవులు చంపేశారని ఇండైరెక్ట్గా తేల్చేస్తున్నావా నువ్వు? నాకేం అర్థం కావట్లా, అంతు పట్టట్లా. ఏంటి పిచ్చి పిచ్చి కామెంట్లు? నీకేమైనా పిచ్చి ఎక్కిందా ఏంటి? ఇలాంటి పిచ్చి పాటలు, పిచ్చి వీడియోలు పెట్టడం ఆపేసాయి. శవాల మీద పేలాలు ఏరుకోవడం, శవాల మీద పైసలు ఏరుకోవడం అనే పనిని ఆపేసాయి. ఈ వీడియోల ద్వారా ఏదో అందరూ పెట్టుకుంటున్నారు, అదే పద్ధతిలో ప్రాసెస్ చెయ్యి. అంతేగాని నువ్వేదో కొంచెం డిఫరెంట్గా కనపడదాం, డిఫరెంట్ అయినటువంటి టైటిల్స్ పెడదాం, డిఫరెంట్గా ఆకర్షిద్దాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసే తమ్ముడు. ఇది మంచి పద్ధతి కాదు. విజయ్, నేను ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను ఒక కన్నగా. నా మాటలు నీకు రుచించవు నాకు తెలుసు. తిరిగి దీనికి కౌంటర్ కూడా నువ్వు పెట్టాలని ప్రయత్నం చేస్తావు నాకు తెలుసు. నువ్వు ఏ కౌంటర్ చేసినా మరలా ఎన్కౌంటర్ చేస్తానన్న సంగతి కూడా నీకు తెలుసు. కాబట్టి కౌంటర్ల మీద మనం తిట్టుకోవటం పద్ధతి కాదు. ఈ టైంలో ఒకరినొకరు విమర్శించుకోవటం మంచి పద్ధతి కాదని నాకు తెలుసు.
కానీ తప్పనిసరి ఈ పోస్ట్ నేను పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ప్రస్తుతానికైతే నీ మీద నాకేం ద్వేషం లేదు. ఇదివరకు ఉన్న కోపం కూడా తగ్గిపోయింది. నా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నా కూడా నేను పెట్టడం ఆపేశాను. ఇది గుర్తుంచుకో. మెయిన్ ఉన్నటువంటి రీజన్ కూడా నా దగ్గర నేను అట్లాగే గుప్పిట్లో పెట్టుకున్నాను, నీ లైఫ్ పతనం అయిపోద్దని. గుర్తుంచుకో. క్రైస్తవ సమాజానికి నా హెచ్చరిక, ఇలాగ ఎవరు హడావిడి చేసినా వాళ్ళని ఫాలో అవ్వకండి, మీరు పట్టించుకోకండి, మీరు విని వదిలేసేయటం నేర్చుకోండి. ఈ మధ్య అభినయ దర్శన్ కూడా తెలిసి తెలియక ముందు వచ్చేసి లైవ్ 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 అని పెట్టేసేసాడు. సో ఆ తర్వాత నేను అవన్నీ కూడా గమనించి జస్ట్ ఇది ఇలా జరిగి ఉంటుందా క్వశ్చన్ మార్క్ ఉందండి. ఇలా చేశాడు, డ్రింక్ చేశాడు, డ్రింక్ షాప్లో ఉన్నాడు ఈయనే అని నేను పెట్టలా. జస్ట్ ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఒక 10 minutes మాత్రమే నేను అప్లోడ్ చేశాను. అక్కడ కూడా క్వశ్చన్ మార్క్. త్రాగటానికి వెళ్ళాడా క్వశ్చన్ మార్క్, త్రాగబోతా క్వశ్చన్ మార్క్, దట్స్ ఆల్, అంతే. నేను అవును ఈయన చేశాడు అని నేను ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు, లేదా చేయలేదు అని నేను క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలు ఆలోచిస్తారు దాన్ని బట్టి. ఇది న్యాయబద్ధంగా దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అన్న సంగతి మర్చిపోకండి. క్రైస్తవులు ఎవరు కూడా లోకస్తులాగా బిహేవ్ చేయబాకండి. లోకస్తులాగా తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం, బూతులు మాట్లాడటం, అరే ఒరే అని మాట్లాడటం, పాత వీడియోలు కూడా తీసుకొచ్చి వాళ్ళ మతోన్మాదులు అంటూ వాళ్ళ మీదకి నెట్టేసేయటం తప్పది. ఎవరు మతోన్మాదులు? హిందువులు మతోన్మాదులా? హిందువులు ఎంతో మంచివారు, వాళ్ళలో కొద్దిమంది చీడపురుగులు ఉన్నారు. ఆ సంగతి అందరికీ తెలుసు. ఏదో మనకు నష్టం కలిగిపోయింది కాబట్టి వాళ్ళ మీద నెట్టేద్దామంటే ఎట్లా? ఏ ఆధారం లేకుండా మీరు చూపించిన ఆధారాలన్నీ ఫేకే. ఆమె ఏదో పగడాలు పగిలిందని పాట పాడిందని చూపించారు పబ్లిక్లో. జనమంతా కూడా ఎంత రెచ్చిపోయారు ఆ వీడియో చూసి, ఎంత వేదనకు గురయ్యారు. మీ వల్ల కదా జాన్ పాల్, అభినయ్, ముఖ్యంగా జాన్ పాల్, మీ వల్ల కదా వీళ్ళు ఎంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అవందలేదు కదా. అది ఎప్పుడు వీడియో? అది చెక్ చేసుకునే పని లేదా? ప్రజల మనోభావాలతో ఇట్లా ఆడుకోవటం ఏంటి? దాని మీద కూడా నేను ఒక వీడియో మాట్లాడానండి, అది కూడా మీకు పోస్ట్ చేస్తాను, తర్వాత చూద్దరు. కానీ అది ఓల్డ్ క్లిప్ అండి. ఆయన బ్రతుకున్నప్పుడు ఆ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి చచ్చిపోయినప్పుడు కనెక్ట్ చేశారు. క్రైస్తవ్యం పరువు తీయబాకండి. క్రైస్తవులు అంటే ఇంత మోసగాళ్ళ, ఇంత అబద్ధికులా అని ఆధారాలతో నిరూపణ చేస్తున్నారు అవతల మన శత్రువులు. కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన కలిగి జ్ఞానం కలిగి ప్రవర్తించండి. ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ మధ్య వచ్చిన వాళ్ళు పాపులర్ కావాలంటే తెగ తాపత్రయపడిపోతున్నారు. అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. మీకు అర్థం కావట్లేదేమో. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.